హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే నుంచి మరొక మంచి ఆపర్చునిటీ వచ్చింది అప్రెంటిషిప్ కోసం. చూడండి, రైల్వే రిక్రూట్మెంట్ సెల్, నార్థరన్ రైల్వే, లాజ్పత్ నగర్, న్యూఢిల్లీ నుంచి అయితే నోటిఫికేషన్ స్టార్ట్ వచ్చింది. ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 25/11/2025. అదేవిధంగా క్లోజింగ్ డేట్ వచ్చేసి December 24/12/2025. ఎక్స్పైరీ డేట్ ఆఫ్ డిస్ప్లే ఆఫ్ మెరిట్ అంటే రిజల్ట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారంటే February 2026లో రిజల్ట్ అనౌన్స్ చేయడానికి అవకాశం ఉంది. డీటెయిల్స్ ఆఫ్ ట్రేడ్, ద డీటెయిల్స్ ఆఫ్ ద ట్రేడ్ వైజ్, ద నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ సెక్స్ సర్వీస్ నుంచి దాని ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇచ్చి పడి చూడండి. ద క్యాండిడేట్ షుడ్ పాస్డ్ చూసుకున్నట్లయితే ద క్యాండిడేట్ షుడ్ పాస్డ్ SSC 10th ఎగ్జామ్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ అండర్ 10+2 ఎగ్జామినేషన్ సిస్టమ్. 10th ఆర్ ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. దాని యొక్క మినిమం పర్సంటేజ్ 50% ఉండాలి. అదేవిధంగా ఐటీఐ కూడా పాస్ అయ్యిండాలి కంపల్సరీగా. పర్సన్ ఐటీఐ ఉండాలి. ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఆల్రెడీ పాస్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ద అప్లికెంట్స్ యూజ్ సిస్టమ్ మెట్రికులేషన్ రిజల్ట్. ఎవరికైతే డేట్ ఆఫ్ ఎగ్జామ్ లోపు సర్టిఫికేట్ అయితే రాలేదో వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అయితే 10th అవని ఐటీఐ అవని సర్టిఫికేట్ రాకపోతే వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఏజ్ లిమిట్ వచ్చేసేపటి చూడండి, మినిమం 15 years ఉండాలి, మాక్సిమం వచ్చేసేపటికి 24 ఉండాలి. అది ఎప్పటికి క్లోజ్ ఆఫ్ అప్లికేషన్ డేట్ క్లోజ్ అయ్యే లోపల 24 years అనేది ఉండాలి. అంటే 24/12 ఈ మంత్, నెక్స్ట్ మంత్ 24 లోపు వాళ్ళకి 24 years దాటకూడదు. ఓకేనా. అదేవిధంగా SC/ST వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, అదేవిధంగా OBC వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్, అదేవిధంగా పర్సన్ విత్ డిజేబిలిటీ 10 years. ఓకేనా. ఇది ఏజ్ సంబంధించి ఏజ్ క్వాలిఫికేషన్. అదేవిధంగా అప్లికేషన్ ఫీజు అనేది 100 rupees అప్లికేషన్ ఫీజు, నాన్ రిఫండబుల్, మళ్ళీ రిటర్న్ రావు. మీరు ఎగ్జామ్కి అటెండ్ అవ్వకపోయినా అప్లికేషన్ ఫీజు రిటర్న్ రాదు. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఎవరికైతే అప్లై చేయడానికి వీలు పడదు, మాకు ఆన్లైన్ అప్లై చేయడం రాదు, మాకు దగ్గరలో నెట్ సెంటర్లు అవైలబిలిటీ లేవు అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో నేను చెప్తాను. అవి నాకు వాట్సాప్ చేస్తే నేను మీ తరపున అప్లై చేస్తాను. ఓకేనా. అప్లికేషన్ ఫీజు మాత్రం మీరే పెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ చూడండి, నో ఫీజ్ ఫర్ SC, ST, PWC అండ్ ఉమెన్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి, SC, ST ఉమెన్స్ ఎవరైనా సరే వాళ్ళకి నో ఎగ్జామినేషన్ ఫీజ్. ఓకేనా. అదేవిధంగా క్యాలిక్యులేషన్ ఆఫ్ మార్క్స్ వచ్చేసేపటికి 10th మార్క్స్ బేస్ చేసుకుని ఉంటుంది. ఓకేనా. 10th మార్క్స్ బేస్ చేసుకుని ఉంటుంది. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఏమైనా ఉంటాయి. అదేవిధంగా అంటే ఏమేమి వేకెన్సీ ఉంది చూడండి. ఫిట్టర్, టర్నర్, అదేవిధంగా వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, అదేవిధంగా పెయింటర్, కార్పెంటర్, మెకానిక్, మోటార్ వెహికల్ డీజిల్, అదేవిధంగా రిఫ్రిజిరేటర్. ఓకేనా. విజువల్ టీమ్ ట్రేడ్స్ వచ్చేసరికి ఇవి మొత్తం ఉన్నాయి. అదేవిధంగా హియరింగ్, డెఫ్, డెంపో, ఫిట్టర్ వీళ్ళందరికీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్న వాళ్ళకి ఇవి ఉపయోగపడతాయి. ఫీజ్ ఆఫ్ ట్రైనింగ్ స్టైఫండ్ యాజ్ పర్ ద మంత్ ఎక్స్టెంట్ రూల్స్. ఈ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే మాక్సిమం అవి ఫ్రెండ్స్. అప్లై చేసుకోవడానికి ప్రాసెస్ చూడండి. క్లిక్ ఆన్, నేనైతే లింక్ ఇస్తాను, అప్లై లింక్ లో డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్తుంది. అక్కడ చూడండి, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ముందు రిజిస్ట్రేషన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ అవ్వడానికి కావాల్సిన డీటెయిల్స్ నేమ్, ఫాదర్ నేమ్, కమ్యూనిటీ, కేటగిరీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్, డేట్ ఆఫ్ బర్త్. ఈ అప్లికేషన్ గురించి చాలు. అదేవిధంగా దీంతో లాగిన్ అయిపోయిన తర్వాత ఐడి పాస్వర్డ్ అవుతుంది. ఐడి పాస్వర్డ్తో మీరు అగైన్ లాగిన్ అయ్యి మీ ఫోటో, సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్ 3 అప్లోడ్ చేస్తూ తర్వాత ఫీజు పేమెంట్ చేస్తే అప్లికేషన్ అయిపోతుంది. ఓకేనా. ఇదిగో చూడండి, ఇది వెబ్సైట్, దీంట్లోకి వెళ్ళి అప్లై చేయాలి. www.rrcnr.org. ఓకే ఫ్రెండ్స్, ఇది దీని యొక్క ఫుల్ నోటిఫికేషన్ అయితే. అదేవిధంగా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది చూసుకున్నట్లయితే చూడండి, టోటల్ వేకెన్సీస్ వచ్చేసేపటికి అన్ని మొత్తం కలిపి 1397 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో క్యాస్ట్ వైజ్ తీసుకున్నట్టయితే మనకి ఈ వారికి 711, అదేవిధంగా SCకి 209, STకి 103, OBCకి 374, అలా మొత్తం చాలా పోస్టులు ఉన్నాయి, వేకెన్సీస్ చాలా ఉన్నాయి. చూడండి, వేకెన్సీని బట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.